నెల్లూరు జిల్లా రావుపూర్లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు హిమోగ్లోబిన్ టెస్టులు చేశారు. మొత్తం 198 మంది విద్యార్థినులకు టెస్టులు చేసినట్లు ప్రిన్సిపల్ క్రిస్టియానా జేమ్స్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి సెలవుల తర్వాత తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యాక అడ్మిషన్లు పూర్తయిన తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ప్రతి నెల హెచ్పి టెస్ట్ను విద్యార్థులకు చేస్తారని తెలిపారు. విద్యార్థులలో రక్తహీనతను తగ్గించడం కోసం ప్రతి వారంలో ఒకరోజు ఐరన్ మాత్రలు కూడా వేస్తున్నామని తెలిపారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల రాపూరు. ఈ పాఠశాలలో 198 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి ఏడాది గవర్నమెంట్ నుంచి పిల్లలందరికీ కూడా హెచ్బి టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా హిమోగ్లోబిన్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సెలవుల నుంచి రాగానే చేస్తారు. సెలవుల్లో వాళ్ళు సరిగ్గా తిన్నారా లేదా, వాళ్ళ హెచ్బి పర్సెంట్ ఎలా ఉంది తెలుసుకోవడం కోసం జూలై ఆగస్టు నెలల్లో అడ్మిషన్స్ అన్నీ అయిన తర్వాత ఈ హెచ్బి టెస్టులు నిర్వహిస్తారు. ఎవరికైనా తక్కువగా ఉంటే కనుక వాళ్ళకి స్పెషల్గా డైట్ ఇవ్వడం, అలాగే ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి గురువారం ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అందరికీ ఇస్తాము. ఎవరికైనా రక్తం తక్కువ కోలకటెల్ పిహెచ్సి రాపూర్ మెడికల్ ఆఫీసర్ అండి. ఇక్కడ రెసిడెన్షియల్ హాస్టల్, ఎస్టీ హాస్టల్లో మేము మా వైద్య సిబ్బంది అనగా MLHPs, హెల్త్ అసిస్టెంట్స్ కలిపి క్యాంప్ కండక్ట్ చేశామండి. ఇందులో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న అందరి విద్యార్థినులకు హెచ్బి టెస్టింగ్ జరిగింది, హిమోగ్లోబిన్ టెస్ట్. మొత్తము ఉన్న బాలికల సంఖ్య 198. అందులో ఈరోజు హెచ్బి టెస్టింగ్ జరిగింది 173 మందికి. 26 మంది యాబ్సెంట్ అయ్యారండి. అందులో మైల్డ్ ఎనీమియా ఉన్న వాళ్ళు 10 అండి. వీళ్ళని మేము ఐరన్